ఓకేనా? లాజరస్ ప్రసన్న బాబు గారి పైత్యపు బోధ ఒకసారి వినండి, ఆ వీడియో క్లిప్. మనలో ఒకరు అంటే దేవుళ్ళలో ఆదాము ఒక్కడైపోయాడా? ఎస్, వన్ అమంగస్ ద గాడ్స్. దేవుళ్ళలో ఒక్కడయ్యాడు ఆదాము. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇది దేవుడే ఒప్పుకున్న విషయం. అవునా కదా చెప్పండి? ఆదాము అంటే మనందరికీ ఒప్పుకున్న విషయం. మనలో ఒకడయ్యాడు, మనలో ఒకడైపోయాడు. మనలో అంటే మనం దేవుడిలో కలిసిపోయామా? ఎస్. అంటే 82 కీర్తన 1:6 చెప్పింది మనం దైవాలుగా మారాము అంటే ఎస్. మంచి చెడ్డలు ఎరిగిన తర్వాత వీఆర్ వన్ అమంగ్ ద గాడ్స్. విన్నారు కదండి? ఈయన ఏమంటాడంటే, మరి ఈయన బీఓఏకి ఈయన ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఈయన లా కూడా ప్రాక్టీస్ చేశాడు, మహానుభావుడు. ఈయన ఏమంటున్నాడంటే, ఆదాము హవ్వలు దేవుడు తినొద్దు అన్నటువంటి పండు తిన్న తర్వాత, అంటే ఈ సందర్భం ఎక్కడిది? ఆదికాండం 3వ అధ్యాయంలో సందర్భం. ఆదాము హవ్వలు దేవుడు చెప్పినటువంటి పండు తినొద్దు అని చెప్పినటువంటి పండు తిన్న తర్వాత వాళ్ళు ఏమయ్యారట? 22వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, ఆదాము హవ్వలు మనలో ఒకని వంటి వారిగా అయిపోయారంటే, ఈ తూర్పు దేశపు జ్ఞానికి ఎలాగ అర్థమైందంటే, ఆ పండు తిన్న తర్వాత ఆదాము హవ్వలు దేవుడిగా మారిపోయాడు అంటున్నాడండి. ఎంత విచిత్రం అండి! ఇది నిజంగా దేవుని బోధ, దెయ్యం బోధ? పెద్ద పెద్ద అరుపులు, కేకలు, తొడలు కొట్టడాలు ఎందుకండి ఇవన్నీ? వీళ్ళు 4 గోడల మధ్య కూర్చొని అరవటం, రంకిలేయటం, కేకలు వేయటమే తప్ప 10 మందిలోకి వచ్చి చర్చ చేసి, డిబేట్ చేసి, వాస్తవాలు ప్రజల ముందు ఉంచేటువంటి ధైర్యం వీళ్ళకి లేదు. వీళ్ళకి ఆదాము హవ్వలు తప్పు చేసిన తర్వాత, అంటే పండు తిన్న తర్వాత దేవుళ్ళుగా మారిపోయారట. ఒకవేళ ఈ మహానుభావుడు అన్నటువంటి మాటకి వద్దామండి. ఒకవేళ ఆదాము హవ్వలు దేవుడిలో ఒకరిగా, దేవుళ్ళుగా 82వ కీర్తన ప్రకారం 1వ వచనం 6వ వచనం ప్రకారంగా మారిపోతే, ఏదైనా తోటలో నుంచి దేవదూతలు మెడ పట్టుకొని తోసేసాయని 24వ వచనం చెబుతూ ఉంది. మళ్ళా వీళ్ళు తోసేసినా సరే మళ్ళీ ఆదాము హవ్వలు ఏదైనా తోటలోకి వస్తాయేమో అని దేవుడు తూర్పు దిక్కున కెరూబుల్ని ఉంచాడట. ఇంకో వైపునేమొచ్చి ఖడ్గ జ్వాలల్ని, అగ్ని జ్వాలల్నేమో ఉంచాడట వాళ్ళు వెళ్లకుండాను. ఇంకా 22వ వచనం పైన ఏమంటాడు? 3వ అధ్యాయంలోని ఆదాము హవ్వలకి శాపం వచ్చింది అంటున్నాడు. హవ్వను శపిస్తూ ఉన్నాడు, నీ ప్రసవ వ్యాధిని హెచ్చిస్తాను నేను, నీకు పురుషుడి